తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. పాపము, ఇదే అంశం మీద ఈరోజు కూడా మనం వాక్యము ధ్యానించుకోబోతున్నాము. నిన్నటి దినము నాడు మనం చూసాము ఏ విధంగా ఒక కుష్ఠరోగిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడో, అదేవిధంగా మన పాపములను కూడా దేవుడు ఏ విధంగా ముట్టి మనల్ని స్వస్థపరిచాడో. ఆదాము అవ్వ ఏ విధంగా పాపము చేసి ఎంత సులువుగా చిక్కులో పడిపోయారో మనం చూసాము. మరి అదేవిధంగా లోతు భార్య వెనకాలన్న వాటిపై దృష్టి సారించినందుకు ముందున్న భవిష్యత్తును కూడా చేతులారా పోగొట్టుకునేలాగా చేసుకున్నది. సో ఈ కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు ఫినిహాసు గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. అదేవిధంగా కొన్ని వాక్యాలు కూడా మనము చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ అంశంలోకి వెళ్లే ముందు ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవ, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ పాపం అనే అంశంలో మేము కొనసాగుచుండగా ప్రభువా, మీ యొక్క కృప, కనికరము, సహాయమును మాకు అనుగ్రహించమని, నీ వాక్యమును ప్రభువా ఆసక్తితో మేము స్వీకరించే మనసుని మాకు అనుగ్రహించమని, విన్న వాక్యముని మేము మర్చిపోకుండా ప్రభువా అది మా జీవితంలో గొప్ప ఫలమును మాకు ఇచ్చులాగా సహాయమును దయచేయమని వేడుకుంటూ ప్రభువా ఈ సమయాన్ని నీకే అప్పగిస్తూ, నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఫినిహాసు పాపాన్ని సహించలేకపోయినప్పుడు ఒక కార్యము చేస్తాడు ఫినిహాసు. అది చేసినందుకు దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల నుండి తప్పింపబడుతుంది. అంటే పాపము నుండి మనం ఒక వ్యక్తిని తప్పిస్తే 1000 అపరాధములు, దోషములు కప్పివేయబడతాయి అని వాక్యము కొత్త నిబంధనలో సెలవిస్తుంది. చూద్దామండి అసలు ఏం జరిగిందో అక్కడ. ఫినెహాసు ఏం చేశాడో. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10-11 వచనాలు. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన. చూడండి ఏ విధంగా అయితే దేవుడు పాపముని సహించలేకపోయాడో అలాంటి మనసే ఫినెహాసు కలిగి ఉండి ఓర్వలేక ఆ పాపము చేస్తున్న వారిని వారి మధ్యలో నుండి తీసివేసేస్తాడనమాట. ఆ పాపము చేస్తున్న వారిద్దరిని ఈటతోని హతము చేస్తాడనమాట. దేవుడు సహించలేనిది, ఇష్టము లేనిది ఏదైనా ఉన్నదంటే అది పాపమేనమ్మా. అలాంటి మనసు నిజంగా మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఫినెహాసు అలాంటి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి, ఫినెహాసు ఆ పని చేసాడు కాబట్టి దేవుడు ఫినెహాసుతో ఒక నిబంధన చేశాడు. సమాధానము కలిగిన నిబంధము, సమాధానముతో కూడిన నిబంధన, నిత్య సమాధానముతో కూడిన నిబంధన దేవుడు ఫినెహాసు వంశముతో చేస్తాడు. ఎంత గొప్ప కార్యము తన జీవితంలో జరిగింది. నువ్వు నిజంగా ఫినెహాసు లాంటి మనసు కలిగి ఉంటే నీకు, నీ కుటుంబానికి, ఇతరులకు కూడా నువ్వు చాలా మేలు చేసేవాడిగా, మేలు చేసే ఆమెగా నువ్వు ఉంటావు అని దేవుడు వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. పాపాన్ని మనం విసర్జించాలంట. యోబు గ్రంథములో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, నేను పాపముని విసర్జించుచున్నాను అని యోబు అంటాడండి. ఎంత చక్కటి మాట. ఈరోజు పాపముని ఇష్టపడే వారముగా మనం ఉన్నాము, కానీ విసర్జించే వారముగా మనం ఉన్నామా అనేది ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. ఎవరైతే పాపాన్ని విసర్జిస్తారో తప్పకుండా దేవుడు ఒక గొప్ప నిబంధన వారితో చేస్తాడండి. ఫినెహాసుతో చేసిన వంటి నిబంధన దేవుడు నీతో కూడా సమాధానం, నిత్యము సమాధానం అంటారు వంశములోనే, నిత్యము సమాధానముతో కూడిన నిబంధన దేవుడు చేసి ఉన్నాడు. న్యాయాధిపతులు చూడండి 2వ అధ్యాయము 10వ వచనము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరమొకటి పుట్టగా. ఇది చాలా జాగ్రత్తగా వినండి. మీరు కానీ మీ పిల్లలకి సరైన వాక్యము అందించకపోతే, దేవుని మార్గములో నడిపించకపోతే, వారు తర్వాత రాబోయే తరము దేవుడు ఎవరో కూడా తెలియకుండా బ్రతికి నిత్య నరకాగ్నిలోకి వారు వెళ్ళిపోతారండి. ఎంత దౌర్భాగ్యం. ఇదే జరిగిందండి. ఒక తరము గతించిపోయిందంట. ఆ తర్వాత వచ్చిన తరము యెహోవా ఎవరో, ఇశ్రాయేలు ప్రజలకి ఏమి చేశారో కూడా తెలియని విధంగా ఆ ప్రజలు బ్రతికేరంట.
అదే స్థితిలో ఈరోజు మనము బ్రతుకుతున్నామా? మనము బాగానే ఉన్నాము, మన పిల్లలు సంగతి ఏమిటండి? వాళ్ళకి ఇవ్వవలసిన శిక్షణ ఇస్తున్నామా? అఫ్కోర్స్ ఈ లోకానికి సంబంధించిన ప్రతి శిక్షణ తర్ఫీదు పొందుకునేలాగా అన్నీ మనం ప్రయాసపడుతున్నాము, అన్నిట్లో వారు తర్ఫీదు పొందుకోవాలని మనం ఆశపడుతున్నాము. కానీ నిజంగా వాక్యం అనే శిక్షణ వారికి ఇస్తున్నామా? సంఘానికి వెళ్ళమని మనం ప్రోత్సహిస్తున్నామా? వారి భవిష్యత్తు, రాబోయే భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది అని దేవుడు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఒక తరము వారికి బోధించలేనందుకు మరో తరము నష్టపోయింది అని దేవుడు మనకి వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఎంత భయంకరమైన పాపము చేశారండి! అలాంటి ఒక గొప్ప దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్ని తెగుల నుండి తప్పించి సముద్రాన్ని 2 పాయలు చేసి, యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టి, మన్నాను కురిపించి, అన్నీ చేసి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించిన తర్వాత ఆ జనులు వారు తర్వాత తరానికి ఏమాత్రము దేవుడి గురించి చెప్పటము మానేశారంట. అందువలన ఆ తరము వచ్చే తరము కూడా దేవుడు ఎవరో తెలియకుండా బ్రతికేరంట. ఎంత దౌర్భాగ్యం! ఈరోజు మన గృహాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నదా అని దేవుడు మనల్ని ప్రశ్నించుకోమంటున్నాడు. మీ బిడ్డలకి నేర్పిస్తున్నారండి ఇవ్వవలసిన తర్ఫీదు, బైబిల్ గ్రంథానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ వారికి ఆ యొక్క శిక్షణ ఇస్తున్నారండి? మీరు దేవుడు మర్చిపోకుండా వారు ఉంటున్నారా? ప్రార్థన జీవితంలో కొనసాగుతున్నారా? వారు యథార్థులుగా ఉండగలుగుతున్నారా? లోక సంబంధమైన కార్యాలని విడిచిపెట్టి ఆత్మీయులుగా మన పిల్లలు బ్రతకగలుగుతున్నారా? ఇతరుని ప్రోత్సహించగలుగుతున్నారా? పురికొల్పగలుగుతున్నారా వారి విశ్వాసమును? ఒకవేళ మన బిడ్డలు ఇది చెయ్యలేకపోతే వారు తరానికే కాదండి, కీడు చేసే వరముగా మనం ఉంటాం. వారు తర్వాత వచ్చే తరానికి కూడా మనం హాని చేసే తల్లిదండ్రులుగా మిగిలిపోతాము. దేవుని దృష్టిలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి. బాలుడు నడవవలసిన త్రోవలో చిన్న వయసులోనే మనం నడిపిస్తే పెద్దగా అయిన తర్వాత ఆ మార్గములో నుండి తప్పిపోడు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈరోజు బాగు చదువున ప్రయోజకురాలు కావమ్మా, నువ్వు మంచి ఉద్యోగాలు నువ్వు పొందుకో, డాక్టర్ కా, నువ్వు ఇది కా. కానీ ఆత్మీయురాలుగా అవ్వమని ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రోత్సహిస్తున్నారండి? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. ఒక తరానికి మనం దేవుని వాక్యం అందించకపోతే తరతరాలు నష్టపోతాయి మన వలన. దేవుడు దాన్ని విడిచిపెట్టడు. వారు రక్తము మన చేతుల మీద ఉంటుంది అని దేవుడు, మనం కావలి వంటి వారమండి, కావలి వంటి వారము, ఈ తరానికి కావలి వంటి వారము మనం. వీఆర్ వాచ్మెన్ ఫర్ దిస్ జనరేషన్. వారికి కానీ మనం బోధించకపోతే వారు రక్తం మన చేతుల మీద ఉంటుంది. రక్తపు చేతులతో మనం దేవుని ముందు నిలబడలేము, దోషులుగానే తీర్చబడతాము మనము. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఈ లోకము ఎలాంటి చదువులు నేర్పిస్తుందో, ఎలాంటి శిక్షణ ఇస్తుందో పిల్లలకి, ఎలాంటి పాపము చేయమని ప్రోత్సహిస్తుందో. అనుక్షణము ఎక్కడ తిరిగిన గోడ మీద పోస్టర్లు, బూతు సినిమాలు, వ్యభిచారము, అన్నీ ఎటు చూసినా పాపము తప్ప ఏది లేదు మన పిల్లలు చూస్తున్నది. ఫోన్ ఆన్ చేస్తే పాపము, టీవీ ఆన్ చేస్తే పాపము, ఏదైనా వినాలంట పాపము, న్యూస్ పేపర్లు చదవాలన్నా ఆ యొక్క ఇమేజెస్, ఎలాంటి భయంకరమైన చిత్రాలు ఆ న్యూస్ పేపర్స్లో కూడా ప్రింట్ అవుతున్నాయి. అనుక్షణము వారు చూసేది పాపము, మాట్లాడేదే పాపం, వినేది పాపం. ఇలాంటి చెడు దినాల్లో మనం బ్రతుకుతున్నప్పుడు మన పిల్లల్ని మనం సరైన మార్గంలో నడిపించకపోతే వారి తర్వాత తరం ఇంకెంత పాపము చేయబోతుందో ఒక్కసారి ఆలోచించమా. భయమేస్తుంది. నేను మాట్లాడుతుండగానే ఆ తరము గురించి ఆలోచిస్తుంటే నాకు భయమేస్తుంది. వారి గతి ఏమవ్వబోతుందో. ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి, అమ్మా అయ్యా బ్రతిమాలుతున్నాను మిమ్మల్ని, దయచేసి మీ పిల్లల్ని ఆత్మీయులుగా, అన్నిటికన్నా ముందు ఆత్మీయులుగా పెంచండి. దానికి మించిన శిక్షణ ఈ లోకములో మరి ఏదీ లేదు. బైబిల్ వాక్యము తన హృదయపు పలకల మీద రాసుకునేలాగా శిక్షణ ఇవ్వండి మీ పిల్లలకి. సంఘానికి పంపించండి, సండే స్కూల్కి పిల్లల్ని పంపించండి. చక్కటి బోధనలు వినులాగా వారిని ప్రోత్సహించండి. లేకపోతే వారు నాశనం అయిపోతారు, వారి తర్వాత వచ్చే వారి పిల్లలు కూడా గతి లేకుండా పోతారు. అందుకనే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ యొక్క వర్తమానము ద్వారా. చూద్దామండి కొన్ని వాక్యములు. 1 సమూయేలు గ్రంథము
2వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. ఏలీ ఎవరండి? యాజకుడు. ఏలీ పిల్లల పరిస్థితి ఏమిటండి? ఒక యాజకుడు పిల్లలే ఈ విధంగా ఉంటే, అలా తయారైతే మన పరిస్థితి ఏమిటి? మన పిల్లల పరిస్థితి ఏమిటి? సంఘము పరిస్థితి ఏమిటి? సంఘములో ఉన్న బిడ్డల పరిస్థితి ఏమి కావాలండి? ఒక యాజకుడే చేతులారా తన కుటుంబంలో ఏ ఒక్కరు వృద్ధాప్యము చూడకుండా మరణదండము పొందుకునేలాగా ఆ తండ్రి చేసిన తప్పు వలన, ఆ తండ్రి చేసిన పొరపాటుల వలన, గద్దించకపోవటం వలన, సరైన వయసులో వారిని మార్గములో నడిపించకపోవటం వలన దేవుడు ఉగ్రత వారి మీదకి వచ్చినదండి. ఏ ఒక్కరు నీ కుటుంబములో, నీ వంశములో వృద్ధాప్యము చూడకుండా యవ్వన ప్రాయములోనే అందరూ చచ్చిపోతారు అని ఏలీకి దేవుడు జవాబిచ్చాడండి. చూడండి, చదువుకుందామండి ఆ వాక్యాలు. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? ఎవరు విజ్ఞాపన చేస్తారండి? మనిషి ఎడల తప్పు చేస్తే పర్వాలేదు, కానీ దేవుని ఎడల తప్పు చేస్తే ఎవరు విజ్ఞాపన చేస్తారు? ఒక్కసారి ఈ వాక్యాలు చదువుతూ ఉంటేనే వణుకు పుడుతుందండి, భయం వేస్తుందండి. నువ్వు నేను ఏదో మోసాలు చేసుకున్నాం కానీ దేవుని ఎడలనే మనం పాపము చేసి విచ్చలవిడిగా మనం బ్రతుకుతే మన ఎడల ఎవరు విజ్ఞాపన చేసేది? కానీ ఈరోజు విజ్ఞాపన చేసేవారు ఉన్నారండి మన పక్షమున. ఆయననే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రము. ఆయన విజ్ఞాపనలు చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఎంతో కాస్త మనము సజీవ లెక్కలో ఉన్నాము. మన పిల్లలు కానీ మన తరము కానీ పాడైపోకుండా ఉండగలుగుతుందంటే కేవలం ఈరోజు మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడుగా నీకు నాకు యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపనలు చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా బ్రతికుండగలుగుతున్నాము. మనం పాపము చేస్తున్నా కూడా ఇంకా దేవుడు మనల్ని కనికరిస్తున్నాడంటే అది యేసుక్రీస్తు ప్రభు వలనే. ఏలీ తన కుమారుడికి చెప్పాడు, ఎందుకు ఇలా చేస్తున్నారు? కానీ సరైన రీతిలో వారిని చిన్న వయసులో గద్దించలేదు, సరైన మార్గంలో నడిపించలేదు. చాలామంది ఏలీ లాంటి తల్లిదండ్రులు వస్తూ ఉంటారు నా దగ్గరికి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, తాగుబోతుగా మారిపోయాడండి, వ్యభిచారులతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు, ఇలాంటి ఎన్నో సమస్యలతో మా మాట అస్సలు వినటము లేదండి, చెడు స్నేహము, చెడు సాంగత్యము కలిగి వాడు బ్రతుకుతున్నాడు, ప్రార్థన చేయండి బ్రదర్. ఇప్పుడొచ్చి ప్రాధేయపడటం లాభం ఏంటమ్మా? ఏం చేశారు వాడు చిన్న వయసులో ఉన్నప్పుడు? ఎందుకు వాడికి శిక్షణ ఇవ్వలేదు? ఎందుకు బైబిల్ గురించి వానికి చెప్పలేదు? ఎందుకు ప్రార్థన గురించి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి చిన్న వయసులో వానికి ఎందుకు తెలియపరచలేదు? ఎందుకు కుటుంబ ప్రార్థనలు చేసుకోలేదు? అన్ని విషయాల్లో మీ కుమారుడు కానీ కుమార్తె కానీ మీరు కొట్టుంటారే కానీ బైబిల్ విషయంలో ఎందుకు కొట్టలేదు మీరు? ఎందుకు గద్దించలేదు మీరు? ఎందుకు శిక్షించలేదు మీరు? మీ దృష్టికే అది విలువైనది కాదు కాబట్టి వాడు విలువైనది అని ఎలా ఎంచుకుంటాడండి నీ కుమారుడు, నీ కుమార్తె? అమ్మా, నాది ఆశ ఒకటేనమ్మా, మన బిడ్డలు దేవుని వారసులుగా జీవించాలి, అంతే నా ఆశ. ఆ భారముతో, ఆ ఆవేదనతోనే నేను ఈరోజు ఈ వాక్యాలు మీ ముందు పెడుతున్నానండి. ఏలీ చేసిన వంటి పొరపాటు దయచేసి చేయకండి. ఏలీ కుమారులు, వారి తరము ఏ ఒక్కరు వృద్ధాప్యంలోకి వెళ్ళక మునిపే అందరూ చచ్చిపోయారండి, అందరూ మరణించారండి. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి ఉన్నది. ఈరోజు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, బ్రతిమాలుకుంటున్నాను, మీ పిల్లలకి దయచేసి పరిశుద్ధ లేఖనాల గురించి నేర్పించండి. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఈ లోకములో ఏదైనా నేర్చుకునే ముందు దేవుని విషయములు వారికి తెలియపరచండి. పెద్దగా అయిన తర్వాత ఆ వాక్యములే వారిని ఆధారిస్తాయి, ఆ వాక్యమే సరైన మార్గములో వారిని నడిపిస్తాయి. దేవునికి స్తోత్రము. కొత్త నిబంధనలోని ఒక వచనం మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 45వ వచనం వరకు మనం చదువుకుందాం.
అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. చాలామంది ఏం చేస్తారో తెలుసండి, దేవుని దగ్గరకు వస్తారు, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారు, ప్రార్థన చేస్తారు, నన్ను క్షమించు ప్రభువా, నా పాపములు మన్నించు, నేను రక్షకునిగా నేను అంగీకరిస్తున్న, నా హృదయములోకి రా, నువ్వు నా కొరకు మరణించే, ఇవన్నీ చక్కటి ప్రార్థనలు చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ హృదయము, వారి దేహము, వారి శరీరము అంతా క్లీన్ చేయబడుతుంది, అంతా శుద్ధీకరింపబడుతుంది. దాని తర్వాత వాళ్ళు చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఆ యొక్క పరిశుద్ధతలో వారు కొనసాగరండి. ఆ రోజు చేసిన ప్రార్థన చాలా తీవ్రతతో చేస్తారు, యథార్థంగా చేస్తారు, కాదనటం లేదు. ఆ తర్వాత రాను 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 ఏమైపోతుందంటే ప్రార్థన జీవితము తగ్గిపోతూ, వాక్యము ధ్యానించటము తగ్గిపోతూ, లోక సంబంధమైన వాటి మీద మళ్ళీ వాళ్ళు దృష్టిని వారు మళ్ళించుకొని ఆత్మీయతలో వారు ఇంకా తగ్గిపోతూ ఉండుండగా ఇదే జరుగుతుందండి. చక్కగా సాఫ్గా ఉంది కదా అని ముందు మీరు హ్యాపీగా ఉంటారు, అబ్బా నాకెంత తేలిగ్గా ఉందో, నా భారం అంతా దేవుడు తీసేశాడు, నా పాపమంతా తుడిచేశాడు అని కేవలము సంతోషిస్తే సరిపోదు. ప్రతి దినము మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజే, ఏ రోజుకి ఆ రోజు. ఈరోజు ప్రార్థనలు చేసావని రేపు చేయటం మానేస్తావా? ఈరోజు 3 పూట్ల తిన్నాను, రేపు 3 పూట్ల తినను అంటావా? ఈరోజు స్నానం చేసుకున్నాను, రేపు చేయవలసిన అవసరం లేదంటావా? ఎప్పుడైతే అది బాగా శుభ్రపరిచి ఉండటము చూస్తుందో ఏం చేస్తుందో తెలుసండి, ఆ దుష్టాత్మ అపవాది ఏం చేస్తాడో తెలుసా? వాడితో పాటు ఇంకా చెడ్డ 7 ఆత్మలు తీసుకొని వస్తాయంట ఆయనలో నివసించటానికి. ఆయన మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా భయంకరంగా ఉంటుందంట. ఈరోజు చాలామంది స్థితి ఈ విధంగానే ఉన్నదండి. సహోదరి సహోదరుడా, ప్రారంభంలో నువ్వు చక్కగా ప్రార్థనలు చేసేవా? ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా నువ్వు జీవించేవా? ఆ తర్వాత చెడు స్నేహము నువ్వు చేసుకున్నావా? చెడు అలవాట్లకి నువ్వు బానిస అయిపోయావా? చెడు వ్యసనాలతో నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చక్కగా నేను అంత బాగు చేసి, అంత సాఫ్ చేసి నేను నీకు ఇస్తే, శుద్ధీకరించి నేను నీ చేతిలో పెడితే, నీ ఆలయముని మరలా దాన్ని ఏ విధంగా నువ్వు చేతుల పాడు చేసావో దేవుడు మరలా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీ స్థితి ఏ విధంగా ఉన్నదో నాకు తెలియదు, కానీ దేవుడు మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎన్ని ఆత్మలు నీలోకి వచ్చినా కూడా వాటన్నిటినీ తరిమివేయగలిగే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. నీ ప్రతి చెడుతనము నుండి నిన్ను విడిపించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి పాపముని నువ్వు విడిచిపెట్టులాగా సహాయం చేయటానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒక తండ్రిగానే కాదు, ఒక స్నేహితుడుగా కూడా దేవుడు ఉన్నాడు. ఒక ఆదరణకర్తగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకని అంటున్నానమ్మా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పాపిష్టి స్థితిలో నువ్వు ఉన్నావో, ఎలాంటి పాపము చేస్తూ నువ్వు బ్రతుకుతున్నావో నాకు తెలియదు. యవనస్తుడా యవనస్తురాలా, జాగ్రత్తగా వినండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నా యొద్దకి రండి అంటున్నాడు. సమస్త పాపము నేను తుడిచివేస్తాను, వాటిని ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను, నూతన జీవితాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. మీరు సులువుగా పాపపు చిక్కులో పడిపోయి మీరు దాని నుండి బయటికి రాలేని ఎడల దేవుడు మిమ్మల్ని ఈరోజు పిలుస్తున్నాడు. రండి దేవుని దగ్గరికి, ప్రార్థన చేయండి, మోకరించండి, అడగండి, ప్రాధేయపడండి. తప్పకుండా మీ యొక్క జీవితాన్ని దేవుడు మార్చి తీరుతాడు. ఇంకొక వచనం మనం చూద్దామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును.
ఒక్క పాపము చేస్తే ఇవన్నీ తిరిగి నీలోకి వస్తాయి అంటున్నాడు దేవుడు. ఇవి నీలో ఉన్నంత వరకు నీ యొక్క సంబంధము దేవునితో సరిగ్గా ఉండదు, సమాధానము కలిగి నువ్వు జీవించలేవు. అందుకనే పాపమునికి చిన్న చోటు ఇస్తే ఎలాంటివి మనలో నుండి తిరిగి బయటకు వస్తాయో అని దేవుడు మరలా మనకి జ్ఞాపకము చేస్తున్నాడమ్మా. ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి. పాపానికి ఇంత చోటు ఇస్తే, చిన్న పాపము అని నువ్వు అనుకుంటే అమ్మా, ఎలాంటివి నీలో ప్రవేశిస్తాయో, ఎలాంటివి నీలో ఉండి అవి బయటికి వచ్చి ఎలాంటి కార్యాలు నీ చేత చేయిస్తాయో దేవుడు లేఖనాల ద్వారా మనల్ని జ్ఞాపకము చేసుకోమంటున్నాడమ్మా. చిన్న పాపము అనేది ఏది లేదు బ్రదర్, సిస్టర్. పాపము పాపమే. పులిసిపోయినది ఒకటి చిన్నది మనం తీసుకొని ముద్దలో పెడితే ముద్దంతయు పులిసిపోతుంది. పాపము కూడా అలాంటిదే. ఒక చిన్న పాపం అనేది నీ శరీరాన్ని మొత్తము పులిసిపోయేలాగా చేస్తుంది, నీ బ్రతుకుని భ్రష్టు పట్టేలాగా చేస్తుంది. అందుకని ఏ పాపముని కూడా, పాపిష్టి ఆలోచనలు కూడా నీలో ఉండనివ్వకండమ్మా. ఒక్క ఐడియా మనం చూస్తూ ఉంటాం, ఐడియా సెల్యులర్ది అడ్వర్టైజ్మెంట్లోని. ఒక్క ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక్క పాపిష్టి ఆలోచన నీ జీవితాన్ని, నీ గమ్యాన్నే మార్చేస్తుంది. జాగ్రత్తగా ఉండి సహోదరి సహోదరుడా, తేలిగ్గా తీసుకోకండి పాపాన్ని దయచేసి. ఒకవేళ నువ్వు ఇంకా పాపములో జీవిస్తున్నావంటే దేవుడు పిలుస్తున్నాడు, క్షమించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మారు మనసు పొందుకోవటానికి దేవుడు నీకు సహాయము చేస్తానంటున్నాడు. ఏ దురాత్మలు నీలో ఉన్నాయో అవి తీసివేసి ఆయన పరిశుద్ధ ఆత్మతో నిన్ను నింపుతానని దేవుడు మాట ఇస్తున్నాడు. రండి దేవుని దగ్గరికి. దయచేసి ఈ మాటలు వింటే మాటలు విని మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. దేవుని దగ్గరికి రండి, సమాధానపరచుకోండి మిమ్మల్ని దేవునితో. యోహాను గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చూడండి ఎంత గొప్ప మాట తెలుసు. యేసు ఏమన్నాడో తెలుసా? అన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెట్టేశాను అన్నాడండి. సమాప్తము చేసేసాను. నా దగ్గరికి రండి. మీ పాపిష్టి జీవితాలకి, భ్రష్టు పట్టిన జీవితాలకి నేను ఫుల్ స్టాప్ పెడతాను. రండి నా దగ్గరికి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపము నా పాపము మోసుకొని దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. పాపము చేయకుండా ఉండునట్లు ఆయన సిలువ మీద కార్యము చేశాడు. రండి ఈరోజు యేసు దగ్గరికి వెళ్దాం. ఆయన అంటున్నాడు, అమ్మా, సిలువ మీద మీ ప్రతి పాపమును, శాపమును, దోషములు అన్నిటినీ నేను కొట్టి వేసేసాను, సమాప్తము చేసేసాను. మీరు నా దగ్గరికి వస్తే గొప్ప జీవితాన్ని, నూతన జీవితాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. ఫుల్ స్టాప్ పెట్టేస్తాను మీ జీవితంలో పాపానికి. పాపము చేయకుండా ఉండునట్లు నా ఆత్మను నీకు ఇస్తాను, సహాయము చేస్తాను. నా దగ్గరికి రా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. గతించిపోయిన దానిని విడిచిపెట్టండి, ముందున్న వాటి మీదే మీరు దృష్టి పెట్టండి, ముందున్న దాని మీదే మీరు దృష్టి పెట్టండి. అప్పుడే మీరు గమ్యాన్ని చేరుకోగలుగుతారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. సహోదరి సహోదరుడా, గొప్ప వెల చెల్లించాడు. నీ ప్రాణము ఎంత విలువైనదో తెలుసా? నువ్వు ఎంత విలువైన వాడివో, విలువైన ఆమెవో నీకు అర్థమవుతుందా? నిన్ను రక్షించటానికి, నిన్ను కాపాడటానికి, మరణములో నుండి జీవములోకి నడిపించటానికి తన ప్రాణముని పణంగా పెట్టాడు. అంత విలువగా దేవుడు నన్ను ఎంచుతున్నాడు. కాబట్టి ఆ విలువని మనము పోగొట్టుకోకుండా, ఆ విలువలు లేకుండా మనము బ్రతకకుండా ఉండునట్లు దేవుణ్ణి సహాయము కోరుదాం. విలువలతో కూడిన జీవితం అడుగుదాం, దేవుణ్ణి సహాయము కోరుదాం. గొప్ప కార్యములు చేసే సాధనాలుగా దేవుడు నన్ను మార్చమని మనం ప్రాధేయపడదాము. గొప్ప ఘనత దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనిని తప్పించదను. ఆయన నా నామము ఎరిగినవాడు గనక నేను ఆయనని ఘనపరచదను. రండి, ఇదే ఘనతలో మనం కొనసాగుదాం. పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టి క్రీస్తు మనసు కలిగి నూతన స్వభావంతో, నూతన సృష్టిగా మనం ముందుకు వెళదాం. దేవుణ్ణి అడుగుదాం ఈ సమయంలో, ప్రభువా, నా ప్రార్థనను అంగీకరించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నూతన స్వభావం నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. రండి, అందరము కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవ, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా.
అవును నాయన తండ్రి, నువ్వు మా కొరకు ఎంతో గొప్ప కార్యము సిలువలో చేసేవు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మనుష్యులము కాబట్టి నాయన, బలహీనములు కాబట్టి నాయన, సులువుగా పాపము చిక్కులో పడిపోతూ ఉంటున్నాము తండ్రి. మమ్మల్ని మన్నించమని, కనికరించమని నాయన, తిరిగి నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా, వారందరినీ మీరు దర్శించండి, వారి జీవితాల్ని మీరు మార్చండి ప్రభువా. ఘనమైన పాత్రలుగా వారిని తిరిగి నాయన నీ సన్నిధిలో వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను తండ్రి. వారు ప్రతి అపరాధమును, దోషమును మీరు క్షమించి ప్రభువా నాయనా తండ్రి, నీ సన్నిధిలో నీ కుమారులుగా, కుమార్తెలుగా నిత్యం వారు జీవించి సమాధానము కలిగి ఒకరితో ఒకరు ఉండునట్లు సహాయము వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. సమాధానకర్తలుగా వారు ఉండునట్లు వారికి సహాయమును దయచేయండి ప్రభువా. అపవాది ప్రతి నాయన తండ్రి ఆయుధాల నుండి వారిని తప్పించటానికి మీ యొక్క కవచము వారు ధరించుకునేలాగా సహాయముని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. పేరు పేరున నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి నాయన ప్రభువా. ఆత్మ సంపూర్ణులుగా వారిని మార్చి ప్రభువా, వారి ద్వారా గొప్ప సాక్ష్యాలు ప్రభువా మేమందరము వినులాగా నాయన, గొప్ప కార్యములు వారి జీవితంలో మీరు జరిగించి అవన్నీ మేము చూసి వారితో కలిసి నిన్ను ఘనపరిచే కృపని మాకు కూడా దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. షలోమ్.